బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి మేము వియన్నా స్టేషన్ నుండి 3 ట్రైన్స్ అయితే తీసుకోవాలి. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు హాల్స్టాడ్కి. ఫస్ట్ ట్రైన్ వచ్చి ఐసీఈ ఇంటర్సిటీ లాగా, అండ్ ఇక్కడ నుంచి లిన్స్ అనే స్టాప్లో దిగి మరి అక్కడ నుంచి వేరే ట్రైన్ తీసుకోవాలి. మరి అక్కడి నుంచి హాల్స్టాడ్కి ట్రైన్ ఉంటుంది. మేము అరౌండ్ 7కి అలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అలా అవుతుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్, ఎందుకంటే నాకు హాల్స్టాడ్ డ్రీమ్ సిటీ లాగా. సో ఐ రియలీ వాంటెడ్ టు సీ ఇట్. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, ఇప్పటికి కుదిరింది. సో లిన్స్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద కాఫీ షాప్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్కి ఎన్ని బ్రెడ్లు ఉన్నాయో చూడండి, ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్. సో మేము ఎక్కబోతున్న సెకండ్ ట్రైన్ ఇది, టువర్డ్స్ ఫ్రేలా సింగ్ అంట. ఇక్కడ ఎక్కి మళ్ళీ ఇంకొక స్టాప్లో దిగాలి. గ్రీన్గా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సీనరీస్, ల్యాండ్స్కేప్స్. ఇక్కడ నుంచి నేనైతే హాల్స్టాడ్ ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టాప్ వస్తుంది, యాత్నాంగ్ కూర్చోమంటే దాని పేరు. అక్కడ దిగేసి ఫైనల్ ట్రైన్ ఇంకా హాల్స్టాడ్కి అది తీసుకోవాలి. మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదే హాల్స్టాడ్కి. ఇది రీజనల్ ఎక్స్ప్రెస్ REX. Enjoying this and loving this. It's very beautiful, very serene. హాల్స్టాడ్ వచ్చేసాము. నా ముందు ఒక అద్భుతం ఉన్నట్టుంది. ఇప్పుడు మేము ఫెర్రీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ స్టేషన్ నుంచి కిందకి వాక్ చేస్తే ఫెర్రీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఫెర్రీలో కూర్చొనేసి ఈ బ్యూటిఫుల్ విలేజ్ని ఎంజాయ్ చేస్తాను. బోట్ ఎక్కేసాను. ఇది చిన్న ఫెరీ లాంటిది. ఒక 100 మెంబర్స్ కూడా పట్టారు కదా. ఇక్కడ ఒక 50 అంతే దీని కెపాసిటీ, కానీ ఫుల్ జనాలు ఉన్నారు. చూసారా, మొత్తం బోట్ నిండా జనాలే. నిలబడ్డానికి కూడా అసలు ప్లేస్ దొరకట్లేదు. కష్టపడి ఏదో వీడియో తీస్తున్నాను. ఆ ప్లేస్కే మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్. 360 degrees slow, we are surrounded with those beautiful mountains, pine trees, water sound. ఎంత బ్యూటీని యాడ్ చేస్తుందంటే ఈ ప్లేస్కి, ఇట్స్ ఇన్ఎఫబుల్ లిటరలీ.
దిస్ ప్లేస్ ఇస్ యాజ్ ప్రెస్టీన్ యాజ్ ఇట్ లుక్స్ హియర్. ఈ ప్లేస్ స్విట్జర్లాండ్కి ఏ మాత్రం తీసిపోదు. సో వియన్నా వస్తే ప్లీజ్ ఫర్ షూర్ హాల్స్టాడ్ని విజిట్ చేయండి అండ్ యూ విల్ లవ్ ఇట్. హాల్స్టాడ్కి మొత్తానికి లుక్ ఇచ్చేది ఇదే. జస్ట్ ఒక 5 minutes పట్టింది మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జర్నీ. మొత్తం హాల్స్టాడ్కి అంతా లుక్ ఇచ్చేది ఈ చర్చ్ టవర్. ఫుడ్ కోసం ఎత్తుక్కుంటున్నాయి అవి. ఇంత పెద్ద తల ఉంది దానికి. కింద దాకా దాని తలను పెట్టి కింద మట్టిలో ఫుడ్ని ఎత్తుక్కుంటున్నాయి. చూడండి, ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఇది చూడండి హాల్స్టాడ్ మ్యాప్ ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ అనుకుంటా. హాల్స్టాడ్ ఊరేమో ఇంతే ఉంది కానీ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి. ఆల్మోస్ట్ 56 ప్లేసెస్ ఉన్నాయంట. ఇవన్నీ అయితే మేము కవర్ చేయలేము, మెయిన్ స్పాట్స్ అయితే కవర్ చేసేస్తాము. భలే ఉన్నాయి అసలు ఇల్లులు బుడ్డిగా. చూసారా స్ట్రీట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇందాక చర్చ్ అని చెప్పాను కదా, దాని లోపల ఇలా ఉంటుంది. చాలా సైలెంట్గా ఉంది. చూస్తున్నాము ఫుడ్ ఏ రెస్టారెంట్స్లో తిందామా అని చెప్పి. ఆ హౌసెస్ చూసారా, దేవుడా నన్ను ఇక్కడ ఎందుకు పుట్టలేదు. చేప చూడండి, ఇది ఒరిజినల్ చేప లేదంటే ముట్టుకుని చూద్దామా. ఒరిజినల్దా కాదా అని చెప్పి నాకు తెగ కొట్టేస్తుంది. ముందు దాకా వెళ్ళి దాన్ని ఎలా అన్నా ముట్టుకొని ఒరిజినలా కాదా అని టెస్ట్ చేద్దామని మళ్ళీ వెనక్కి వచ్చాను. ఒరిజినల్లోనే ఉంది, ఒరిజినలే చేప. అది కింద ఇట్లాంటి చేపకు ఉంటుందా అసలు? మళ్ళీ ఇదేంటి, అది డియర్ హార్నో ఏదో. ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి. ఏదన్నా విరగొట్టానంటే ఇంకా నన్ను వేస్తారు లోపలికి. సో మేము ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసేసాము అండ్ స్కై వాక్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఒక పెద్ద పానోరమిక్ వ్యూ పాయింట్ లాంటిది. ఇలా నడిస్తే స్కై వాక్ వస్తుంది. మనం ఇప్పుడు క్యాథడ్రల్ వ్యూ పాయింట్ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి చూస్తే ఊరు ప్లస్ దట్ క్యాథడ్రల్ అమేజింగ్గా కనిపిస్తాయంట. సో ఆ ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే హాల్స్టాడ్ది కంప్లీట్ వ్యూ పాయింట్లో అయితే చూసేసాము. నెక్స్ట్ స్కై వాక్ వెళ్తున్నాము. ఇక్కడ నుండి కొంచెం నడవాలన్నమాట.
అక్కడ స్కై వాక్ కంప్లీట్గా మొత్తం ఈ కొండ దాని చుట్టుపక్కల ఉండే ఇల్లులు అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, అద్భుతం. టడాన్. ఆహా, ఎంత బాగుందండి అసలు. సెరీన్ బ్యూటీ అంటారు కదా, అదే నేచర్ స్లాబ్లో ఉన్నట్టుంది. ఈ ఊర్లో ఉంటాయి. ఓ నైస్. There is a lot to shop here as well. చూడండి, క్యూట్ డాల్స్, స్కార్ఫ్స్, సోవెనీర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. దేనికి ఇవి కొండల నుంచి వస్తాయా, గ్లేషియర్స్? అది సాల్ట్ మౌంటైనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మేము దాకా వచ్చిన ట్రైన్ స్టేషన్. ఎంత క్యూట్ ఉంది. అక్కడ నుంచి ఫెరీ రైడ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ సాల్ట్స్ అన్నమాట. వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ మైన్ అంట, సాల్జ్బర్గ్లో ఉంది. ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్న సాల్ట్స్. భలేనే కదా. ఇవన్నీ ఇంకా సాల్ట్స్తో వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్, సోప్స్. సో ఇప్పుడే ఫినికులర్ అయితే ఎక్కేసాము. ఇది స్టార్ట్ అయిపోయింది. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. దీంట్లో మొత్తము 43 euros per person పడింది. సాల్ట్స్ మైన్ ప్లస్ స్కై వాక్ రెండు చూపిస్తారనమాట. ఇప్పుడైతే ఫినికులర్ ఎక్కి టాప్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి సాల్ట్స్ మైన్ గైడెడ్ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి అదిరిపోయింది కదా. పెట్టారు ఎవరిదో సమాధి. ఇది సమాధి, గ్రేవ్ రాశారు. వాళ్ళ కీస్. అమ్మ, ఇలాంటి వ్యూ కోసం ఎంత కష్టపడినా తప్పలేదు. అద్భుతం కదా. నడవాలి, చాలా నడవాలి, బట్ I'm enjoying it. ఇది బ్రాంజ్ ఏజ్ హట్ అంట. అంటే సుమారు ఎన్ని ఇయర్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితంది ఆ హట్.
ఫైనలీ మేము రావాలనుకున్న పాయింట్కి వచ్చేసాము. టూర్ సాల్ట్ మైన్ టూర్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇదిగో ఈ స్పాట్ నుంచి. ఆహా ఎంత ప్రశాంతంగా ఉందో. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్. మేము చూడండి ఏలియన్స్లా ఉన్నాం. ఏంటో ఇవన్నీ మనకు తెలియదు. గైడ్ టూర్ స్టార్ట్. ఓకే, So one by one and upstairs. ఓకే. టూర్ అయితే స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళమనిందామా. ఒక సైన్యమే వస్తుంది. ఎంత ఉన్నారు. నేనే ఫస్ట్ ఉన్నాను. సో ఈ మైండ్స్లోకే మేము వెళ్ళబోతున్నాము. నాకు తెలిసి ఒక ట్రక్ వచ్చి తీసుకెళ్తుంది అనుకుంటా. సాల్ట్స్ చూసారా? ఐస్ ఫామ్ అయిందండి, చూసారా? చల్లగా ఉంది లోపల చాలా. ఇప్పుడే సాల్ట్ మైన్స్ చూసేసి బయటకు వచ్చాము. అమేజింగ్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మస్ట్ విజిట్ ప్లేస్. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. ఒకసారి మీరు హాల్స్బర్గ్ కనుక వస్తే, కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువ, అందుకనే చాలామంది ఇంకా ఎందుకులే అని డ్రాప్ అవుతుంటారు. కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే చాలా బాగుండింది. వర్డ్స్లో కూడా డిస్క్రైబ్ చేయలేను. ఖచ్చితంగా వర్త్ అండి. 43 యూరోస్కి డెఫినెట్లీ వర్త్. అండ్ ఈ 43 యూరోస్లో ఓన్లీ సాల్ట్ మైనే కాకోకుండా స్కై వాక్ కూడా కవర్ అవుతుంది. అలోన్ స్కై వాక్ మీరు తీసుకున్నారంటే 26 పడుతుంది. కానీ సాల్ట్ మైన్ గైడెడ్ టూర్ కాబట్టి చాలా చాలా బాగుంది. అండ్ వర్త్ ఓకే, నాకైతే చాలా పిచ్చిగా నచ్చిందండి. ఇదిగోండి స్కై వాక్ అంటే ఇంకా అలానే వెళ్ళాలి. అది రెస్టారెంట్. ఇక్కడ లిఫ్ట్ ఉండిద్ది, అలా వెళ్ళాలి లిఫ్ట్కి. అది స్కై వాక్. టేకింగ్ వ్యూస్ అసలు. వాక్కి వెళ్ళాల్సిన వ్యూ దారి సారీ స్కై వాక్కి వెళ్ళాల్సిన దారి ఇదే. సో స్కై వాక్ ఇంతే అండి, అంత పెద్ద వర్త్ ఏం కాదు. ఇంతే స్కై వాక్. ఎడ్జ్కి వెళ్ళి ఫొటోస్ తీసేసుకోవాలి. ఇదంతా లైన్ స్కై వాక్ చేయడానికి. దానికంటే పక్కన వ్యూ బాగుంది చూడండి. మా హాల్స్టార్ ట్రిప్ అయితే అయిపోయింది. నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఏం చేస్తాం ఇంకా తప్పదు. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ విలేజెస్ ఇది ఒకటి. సో నా బకెట్ లిస్ట్ ఫుల్ఫిల్ అయింది అని చెప్పి ఆనందంగా ఉన్నా. త్వరగా వెళ్ళిపోతున్నానే. ఇంకా ఒక 2 రోజులు అలా ఉండి స్పెండ్ చేసి హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని చెప్పి ఇంకొక సైడ్ ఉంది.
ఖచ్చితంగా వస్తా. డెఫినెట్లీ నెక్స్ట్ టైం పక్కా వస్తా. నేను మా హస్బెండ్ అదే అనుకున్నాము, మళ్ళీ వద్దాము అని చెప్పి. అప్పుడైతే పక్కా ఇక్కడ స్టే ఉండి ఇంకా ఎంజాయ్ చేసి ఈ సీనిక్ వ్యూస్ అన్నిటినీ కళ్ళలో నింపుకొని రిటర్న్ అవుతాము. బాయ్ బాయ్.